తేజ సజ్జా గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'మిరాయ్'. అయితే తేజ సజ్జా గారు ఈ 'మిరాయ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'హనుమాన్'. అయితే ఈ 'హనుమాన్' మూవీతో తేజ సజ్జా గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే తేజ సజ్జా గారు ఈ 'హనుమాన్' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'మిరాయ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు తేజ సజ్జా గారు. చూడాలి తేజ సజ్జా గారికి ఈ 'మిరాయ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'మిరాయ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'మిరాయ్' మూవీని డైరెక్ట్ చేస్తుంది కార్తిక్ ఘట్టమనేని. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది తేజ సజ్జా, రితికా నాయక్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'మిరాయ్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రితికా నాయక్ గారు. అయితే రితికా నాయక్ గారు ఈ 'మిరాయ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఆకాశవనంలో అర్జున కళ్యాణం'. అయితే రితికా నాయక్ గారికి 'ఆకాశవనంలో అర్జున కళ్యాణం' మూవీతో ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రితికా నాయక్ గారు 'ఆకాశవనంలో అర్జున కళ్యాణం' మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'మిరాయ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు రితికా నాయక్ గారు. చూడాలి రితికా నాయక్ గారికి ఈ 'మిరాయ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'మిరాయ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'మిరాయ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'మిరాయ్' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'మిరాయ్' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'మిరాయ్' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 'మిరాయ్' మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'మిరాయ్' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'మిరాయ్' మూవీతో తేజ సజ్జా గారికి ఇంకా రితికా నాయక్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'మిరాయ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.